హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీ సెక్టర్స్. ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎకానమీ మనం కంటిన్యూ చేస్తున్నాం. సో ఇంతకు ముందు వీడియోలో కొన్ని బేసిక్స్ అనేవి మీరు తెలుసుకున్నారు మిడిల్ ఎకానమీ గురించి. అలాగే ఈ వీడియోలో కొంచెం ఇన్ డెప్త్ లో మనం తెలుసుకుందాం ఎర్లీ మిడిల్ ఎకానమీ ఎలా ఉందో, ఏ చేంజెస్ మనకి కనిపించినాయి 8th నుంచి 13th సెంచరీ మధ్యలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలంటే ఎకానమీ ఆఫ్ మిడిల్ ఇండియా మనకి సిలబస్ ఇచ్చారు. చాలా మంది ఏంటంటే 13th సెంచరీ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. యాక్చువల్ చెప్పాలంటే ఎకానమీ ఆఫ్ మిడిల్ ఇండియా అంటే మనకి ఎర్లీ నుంచి లేట్ మిడిల్ ఎకానమీ వరకు మనం కంప్లీట్ గా చదవాల్సిన అవసరం అవుతుంది. అందుకని మీరు 8th సెంచరీ నుంచి 13th సెంచరీ ఈ ఫేజ్ నుంచి మీరు స్టార్ట్ చేయాలి మీ ప్రిపరేషన్ అనేది. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట. నెక్స్ట్ ఈ టాపిక్ మీద కంప్లీట్ నోట్స్ అనేది కూడా మీరు ఈ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకో విషయం మీకు చెప్పాల్సి ఉంటే, మొన్న జరిగిన తెలంగాణ కానిస్టేబుల్ మెయిన్స్ లో 80% క్వశ్చన్స్ అనేవి ఈ ప్రీవియస్ పేపర్స్ నుంచి వచ్చినాయి. మీకేంటి ఇంతకుముందు ఒక వీడియో చేశాను, అదర్ స్టేట్ పిఎస్సి పేపర్స్ ని బేస్ కింద తీసుకొని ఒక సింపుల్ స్ట్రాటజీ అనేది మీకు చెప్పాను. సో ఆ స్ట్రాటజీ మొన్న జరిగిన తెలంగాణ కాన్సెప్ట్ మెయిన్స్ వర్కౌట్ అయింది. సో ఇది ఎప్పుడో చెప్పిన కాన్సెప్ట్, ఇది ఈ స్ట్రాటజీ చాలా మంది ఏంటంటే లైట్ గా తీసుకున్నారు, కానీ ఇదే ఇప్పుడు వర్కౌట్ అవుతుంది. ఈవెన్ ఫ్యూచర్ లో జరిగే గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా ఇదే హెల్ప్ అవుతుంది ఈ స్ట్రాటజీ అనుకుంటాను. కనీసం ఒక 25% వరకైనా మీకు హెల్ప్ అవుతుంది మీ స్కోర్ ఇంక్రీజ్ చేయడానికి. సో ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీరు చూడకపోతే ప్లీజ్ అది వాచ్ చేయండి, డెఫినెట్ గా మీకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఈ బిట్ బ్యాంక్స్ కూడా మీకు ఏంటి ప్రాక్టీస్ పర్పస్ కోసం హెల్ప్ అవుతాయి. ఈ లింక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా ఈ లెక్చర్స్ కనుక హెల్ప్ అవుతున్నాయి అనుకుంటే ఎంతో కొంత వాలంటరీ ఫీ పే చేయండి, అది మాకు ఫ్యూచర్ ఇంకా వీడియోస్ చేయడానికి మాకు హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మీకు ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాకు అడగొచ్చు ఫేస్బుక్ పేజ్ ద్వారా. సో ఫస్ట్ టాపిక్లో వెళ్తే మనది ఏంటి మిడిల్ ఎకానమీ కూడా మనకేంటి అగ్రేరియన్ ఎకానమీ అంట. సో ఇక్కడ అగ్రేరియన్ ఎకానమీ సింపుల్ చెప్పాలంటే మీకు అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ. నెక్స్ట్ ఇక్కడ మనకేంటి ఏన్షియంట్ లోకి ఈ ఎర్లీ మిడిల్ లోకి వచ్చినప్పుడు మనకేంటంటే కొన్ని కాంప్లెక్స్ థింగ్స్ మనకు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ అగ్రేరియన్ ఎకానమీ చూసుకున్నా సరే, వీటి ఆర్గనైజేషన్ చూసుకున్నా సరే, కొన్ని హైలీ కాంప్లెక్స్ థింగ్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. సో ఇది మనకి ఎలాగ తెలిసిందంటే, ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పాను అగ్రేరియన్ ఎక్స్పాన్షన్ గురించి. అలాగే మనకి హైలీ కాంప్లెక్స్ థింగ్స్ గురించి మనకి ఎలా తెలిసిందని సింపుల్ చెప్పాలంటే ఈ ల్యాండ్ గ్రాంట్స్ అనమాట. సో మీకు ఆల్రెడీ చెప్పాను బ్రహ్మదేయాస్, అగ్రహారాస్ గురించి. అంటే ఇక్కడ ఏంటంటే కొత్త రకమైన ల్యాండ్ గ్రాంట్స్ అన్ని కూడా మనకి స్టార్ట్ అయ్యాయి. సో ఇదంతా కూడా మనకి ఇండియన్ ఫ్యూడలిజం అంటాం. అయితే ఈ లోకల్ ప్యాటర్న్స్ ఆఫ్ ల్యాండ్ గ్రాంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత కూడా మనకేంటే హైలీ కాంప్లెక్స్ థింగ్స్ అనేవి మనకు కనిపించిన ఎకానమీలో కూడా, వాటి తలక అగ్రేరియన్ ఆర్గనైజేషన్లో కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా బ్రహ్మదేయ తలక రోల్ కానీ, నాన్ బ్రహ్మదేయ టెంపుల్ సెటిల్మెంట్స్ తలక రోల్ కానీ, వీటి క్యారెక్టర్ కానీ చూసుకున్నా సరే మనకేంటే కొన్ని హైలీ కాంప్లికేటెడ్ థింగ్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి ఆ టైంలో. నెక్స్ట్ ఇంకోటి ఏంటి ల్యాండ్ రైట్స్. సో ఈ ల్యాండ్ రైట్స్ వల్ల కూడా మనకేంటే కంప్లీట్ సినారియో అనేది చేంజ్ అయిపోయింది. సో వీటి తరక గ్రోత్ అండ్ వీటి తరక నేచర్ చూసినా సరే కొంచెం కాంప్లెక్స్ సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు మీకు చెప్పినట్టు అగ్రికల్చర్ బేస్ చేసుకున్న ఎకానమీ అని, అంటే ఇక్కడ ప్రొడక్షన్ నుంచి ఫైనల్ గా డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ వరకు చాలా గ్రూప్స్ ఆఫ్ పీపుల్, అంటే ఆ సొసైటీలో ఉన్న గ్రూప్స్ అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. సో దీంట్లో కూడా మనకి చాలా వరకు మనకి డిసిమిలర్ థింగ్స్ అనేవి కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఇలాగ కూడా ప్రొడక్షన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ ప్రాసెస్ వరకు కూడా మనకేంటే కొన్ని ఆట్ థింగ్స్ అనేవి మనకి కనిపించినాయి. సో ఇది బేసికల్గా అగ్రేరియన్ ఆర్గనైజేషన్ గురించి చెప్పాలంటే. నెక్స్ట్ ఇక్కడ మనం చాలా బాగా ఫోకస్ చేయాల్సిన ఏరియా అంటే బ్రహ్మదేయ. సో ఇది కొంచెం టెక్నికల్ వర్డ్స్ అన్ని మనకు కనిపిస్తాయి, కొత్త కొత్త పదాలు కనిపిస్తాయి. సో వీటి తరక మీనింగ్ అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. వీటి తరక మీనింగ్ అర్థమైతే మనకి ఏంటి నెక్స్ట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కానీ లింక్స్ కానీ మనకి బాగా అర్థమవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీనింగ్ చూసుకుంటే బ్రహ్మదేయ అని చెప్పాలంటే గ్రాంట్ ఆఫ్ ల్యాండ్ ఎయిదర్ ఇండివిజువల్ ప్లాట్స్ ఆర్ హోల్ విలేజెస్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ ఏరియా చూసుకుంటే దీన్ని మనం డివైడ్ చేసుకుంటే దీన్ని ఇండివిజువల్ ప్లాట్స్ కింద పెట్టుకుందాం. సో ఇలాగా ఒక ఇండివిజువల్ ప్లాట్ని ల్యాండ్ గ్రాంట్ కింద ఇచ్చారు, దీన్ని కూడా మనం బ్రహ్మదేయ అనేవారం. లేకపోతే ఒక కంప్లీట్ విలేజ్ ని కూడా వీళ్ళు ల్యాండ్ గ్రాంట్ కింద ఇచ్చేవారు, దీన్ని కూడా మనం బ్రహ్మదేయ అంటాం. అంటే ఒక ఇండివిజువల్ ప్లాట్ కానీ లేకపోతే హోల్ విలేజ్ కింద అది ల్యాండ్ గ్రాంట్ కింద ఇచ్చేసిన దాన్ని మనం బ్రహ్మదేయ అనొచ్చు. సో ఇక్కడ బ్రహ్మదేయ ఈ ల్యాండ్ గ్రాంట్స్ ఎవరికి ఇచ్చేవారంటే మనకి బ్రాహ్మణస్ అనమాట. సో ఇది ఫస్ట్ ఫేజ్ మనకి చెప్పుకోవాల్సింది, అంటే ఫస్ట్ క్లాస్ ఆఫ్ ల్యాండ్ లార్డిజం. సో ఇక్కడ వీళ్ళు ల్యాండ్ లార్డ్స్ కింద కన్వర్ట్ అయ్యారు, ఎవరు బ్రాహ్మణస్ అనమాట. అంటే ఇక్కడ చెప్పాలంటే ల్యాండ్ ఓనర్స్ కింద కన్వర్ట్ అయింది ఎవరు, బ్రాహ్మణస్. లేకపోతే ల్యాండ్ కంట్రోలర్స్ అని కూడా మనం అనొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చెప్పాలంటే వీటి తరక మెయిన్ పర్పస్ ఏంటి అంటే, ఇప్పుడు ల్యాండ్ గ్రాంట్స్ అనేవి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు కింగ్ అనే వ్యక్తి బ్రాహ్మణాస్కి ల్యాండ్ గ్రాంట్స్ కింద ఇస్తున్నారు. సో దీని తరక మెయిన్ పర్పస్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఏంటి, అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్. సో దీనివల్ల వాళ్ళకి ఏంటి ఎకనమిక్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఈ ఎకనమిక్ అడ్వాంటేజ్ ఏంటో మీకు జస్ట్ కమింగ్ స్లైడ్స్లో కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఒక న్యూ ఎకనమిక్ ఆర్డర్ని
ఇన్పుట్ కింద ఇచ్చారనమాట. అంటే ఏదైతే వర్జిన్ ల్యాండ్ ఉంటో, వర్జిన్ ల్యాండ్ అంటే అన్యూజ్డ్ ల్యాండ్ అనమాట. ఏదైతే ల్యాండ్ అన్యూజ్గా పడి ఉందో అదంతా కూడా ఫార్మింగ్లోకి తీసుకొచ్చారు. అంటే ఇక్కడ ఏంటి అగ్రైన్ ఎక్స్పాన్షన్ అనేది జరిగింది. అలాగే ఇంతకుముందు ఇండివిజువల్గా కొన్ని సెటిల్మెంట్స్ ఉన్నాయి, అగ్రికల్చర్ సెటిల్మెంట్స్, అవన్నీ కూడా వీళ్ళంటే ఇంటిగ్రేట్ చేసుకుంటూ వచ్చారనమాట. సో ఇలాగా ఈ అగ్రైన్ ఎక్స్పాన్షన్ అనేది జరిగింది. అంటే దీనివల్ల ఏంటో ఒక న్యూ ఎకనమిక్ క్వార్టర్ అనేది వీళ్ళు పెట్టారనమాట. సో ఇది ఈ న్యూ ఎకనమిక్ క్వార్టర్ని ఎవరు డామినేట్ చేశారంటే ఈ ల్యాండ్ ఓనర్స్, అంటే ఎవరు బ్రాహ్మణస్ అనమాట. సో వీళ్ళు ఈ ల్యాండ్స్కి టోటల్ ప్రొపరేటర్స్ కింద కన్వర్ట్ అయ్యారు. సో ఇది మనకి ఏంటంటే ఫోకస్ చేయాల్సిన ఏరియా. నెక్స్ట్ ఏంటి ఇక్కడ ఈ వీళ్ళు ఏం చేశారు, ఇంకా కొన్ని సోషియో ఎకనామిక్ గ్రూప్స్ని కూడా ఒక న్యూ ఆర్డర్లో అంటే వర్నర్ సిస్టమ్ని బేస్ చేసుకుంటూ కూడా ఇంటిగ్రేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కేసు మనకేంటి కనిపిస్తున్నాయి, సూదరాస్ తాలూకా పీసెంటేషన్ అనేది స్టార్ట్ అయిందన్నమాట. సో సూదరాస్ ఎక్కువ వీళ్ళంటే కల్టివేటర్స్ ఉన్నవాళ్ళు. అయితే ఒక పాయింట్ ఆఫ్ టైంలో వీళ్ళ సర్వీస్ టెన్యూర్ బట్టి కానీ లేకపోతే వాళ్ళ క్యాస్ట్ ఏదైతుందో వర్నర్ సిస్టంలో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళంటే బ్రాహ్మణికల్ సోషల్ ఆర్డర్లో కూడా తీసుకొచ్చేసారు. సో ఇలాంటివి కూడా మనకి కొన్ని కేసెస్ అనేవి మనకి కనిపించినాయి. నెక్స్ట్ ఇక్కడ బ్రాహ్మణస్ తరక మెయిన్ బేస్ ఏంటో చెప్పాలంటే డొనేటెడ్ ల్యాండ్. సో ఇక్కడ ఏ ల్యాండ్ అయితే డొనేట్ చేశారో కింగ్ వీళ్ళకి ఇచ్చారో బ్రాహ్మణస్కి, వీళ్ళంటే పర్టికులర్గా బౌండరీస్ పరంగా చాలా కాషియస్గా డిమార్కేట్ చేశారు. సో ఇక్కడ డిమార్కేషన్ అంటే ఇప్పుడు ఈ ల్యాండ్ ఉందనుకోండి, దీనికి పర్ఫెక్ట్గా లిమిట్స్ అండ్ బౌండరీస్ అనేది పర్ఫెక్ట్గా చేసుకున్నారు. సో ఇలాగ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది చాలా కాషియస్గా చాలా కీన్ అబ్జర్వేషన్తో వీళ్ళు చేశారనమాట. నెక్స్ట్ చెప్పాలంటే ఇక్కడ ల్యాండ్ డొనేషన్స్ గురించి మాట్లాడుకోవాలి. సో అంతకన్నా ముందు మనకేంటే ల్యాండ్స్ యొక్క వెరైటీస్ కూడా మనకు కనిపించినాయి. లైక్ మనకేంటే అరిడ్ టైప్ ఆఫ్ ల్యాండ్స్. అరిడ్ అంటే మనకేంటే ఎక్కడ వర్షం తక్కువ ఉన్న ఏరియా లేకపోతే పూర్తిగా వర్షం లేని ఏరియాస్ని మనం అరిడ్ ఏరియాస్ అంటాం. అలాగే గార్డెన్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి, అలాగే వెట్ ల్యాండ్స్ కూడా ఉన్నాయి. సో ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ ల్యాండ్స్ కూడా స్పెసిఫై చేసి ఉన్నాయి. సో దీంట్లో కూడా కొంచెం ఏంటంటే క్రాప్స్ ఏ క్రాప్స్ ఉన్నాయి ఆ పర్టికులర్ ల్యాండ్, అలాగే ట్రీస్ ఏవైతే ఉన్నాయి అవి కూడా కొంచెం స్పెసిఫై చేసేవాళ్ళు. సో ఇలా కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ మీద కూడా మనకి వీళ్ళు అబ్జర్వ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ల్యాండ్ డొనేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఇంప్లికేషన్ మనకు కనిపిస్తున్నాయి దేనికన్నా అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ల్యాండ్ రైట్స్ కన్నా. ఎందుకంటే దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. అవేంటంటే రెవెన్యూ అండ్ ఎకనామిక్ పొజిషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ టోటల్ విలేజ్ని కింగ్ అంటే ల్యాండ్ గ్రాంట్ కింద మీకు ఇచ్చేసారనుకోండి, అంటే ఈ పూర్తి విలేజ్ మీద కంప్లీట్ రైట్ అనేది పవర్స్ అనేది మీకే ఉన్నాయి. సో దీనివల్ల ఏంటి దీని నుంచి వచ్చే రెవెన్యూ అంతా మీకే వస్తుంది. అలాగే ఎకనామిక్ పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కానీ లేకపోతే ఈ రెవెన్యూ పరంగా ఏ ట్యాక్సెస్ ఉన్నాయి అవన్నీ కూడా మీ కంట్రోల్లో ఉంటాయి. సో ఇవి కాకుండా ఇంకేంటి హ్యూమన్ పొజిషన్స్. హ్యూమన్ పొజిషన్స్ అంటే మీరుండే విలేజ్లో చాలా గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో దాంట్లో కొంతమంది కల్టివేటర్స్ ఉంటారు, అలాగే కొంతమంది ఆర్టిసన్స్ కూడా ఉండేవాళ్ళు. సో వీళ్ళ తాలూకా రైట్స్ కూడా మీ అండర్లోకి వచ్చేసినాయి అన్నమాట. సో ఇలాగా హ్యూమన్ పొజిషన్స్ కూడా టోటల్ కంట్రోల్లో ఎవరైతే ఉండే బ్రాహ్మణస్ కంట్రోల్లో ఉండేవన్నమాట. అంటే రెవెన్యూ పరంగా చూసినా సరే, ఎకనామిక్ యాంగిల్లో చూసినా సరే, హ్యూమన్ పొజిషన్స్ కూడా ఈ మూడు కూడా మనకి ఏంటంటే బ్రాహ్మణ సెంటర్లో ఉండేవి. ఇలాగా విలేజెస్ యొక్క రైట్స్ కూడా ఎంకరేజ్మెంట్ జరిగిన సిచ్యువేషన్స్ మనకి కనిపిస్తాయి అనమాట. సో ఇది బేసికల్గా మనం తెలుసుకోవాల్సిన ఏరియా. నెక్స్ట్ ఫైనల్గా చెప్పాలంటే ఫైనల్ కంక్లూజన్ బ్రహ్మదేవి చెప్పాలంటే టోటల్ బ్రాహ్మణస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేనేజర్స్ కింద కన్వర్ట్ అయ్యారు. దేని తరక మేనేజర్స్ ఈ కంప్లీట్ అగ్రికల్చర్ ల్యాండ్ అలాగే ఆర్టిజన్స్ తరక మ్యానుఫ్యాక్చరర్స్ ఏవైతే ఉన్నాయో థింగ్స్ అవన్నీ కూడా వీళ్ళు కంట్రోల్ ఉండేవి. వీళ్ళు కూడా కొన్నిసార్లు అసెంబ్లీస్ కింద ఫామ్ అయ్యి డిస్కస్ చేసుకున్నారు దేనికి ప్రయారిటీస్ ఇవ్వాలని. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా మనకి కనిపించినాయి ఆ టైంలో. నెక్స్ట్ చూసుకుంటే మనకేంటి ఇక్కడ బ్రహ్మదేయస్ అనేది మీకు ఆల్రెడీ చెప్పాను. అంటే ఇప్పుడు ఇక్కడ మన ఫోకస్ ఏరియా ఏంటి అగ్రైన్ ఎక్స్పాన్షన్. సో బ్రహ్మదేయస్ అంటే ల్యాండ్ గ్రాంట్ అయిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి అగ్రైన్ ఎక్స్పాన్షన్ ఎలా చేశారు అనేది మనం ఇక్కడ ఫోకస్ ఏరియా. సో ఇది ఎవరికి బెనిఫిట్ అవుతుందో కూడా మనం ఆలోచించాలి. సో ఇక్కడ చూసుకుంటే ఆల్రెడీ వీళ్ళేంటి ల్యాండ్ గ్రాంట్స్ కింద ఇచ్చేసారు, ఎవరికి బ్రాహ్మణాస్కి ఇచ్చేసారు. అయితే వీళ్ళకేంటి కొన్ని ట్యాక్సెస్ నుంచి కూడా ఎగ్జామ్షన్ అనేది ఇవ్వడం జరిగింది. లైక్ కొంచెం పార్ట్లీ పేమెంట్ అనేది జరిగింది, అలా లేకపోతే ఫుల్ ఎగ్జామ్షన్ అనేది జరిగేది. సో పార్ట్ పేమెంట్ అంటే కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ మనకి 12 years దాకా వీళ్ళని ట్యాక్స్ కట్టక్కర్లేదని కూడా కొన్నిసార్లు ఇచ్చారు. కానీ 13th year నుంచి వీళ్ళు ట్యాక్స్ అనేది పే చేయాలి. ఇలాగ కొన్ని ట్యాక్సెస్ నుంచి ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని ట్యాక్సెస్ పార్ట్లీ ఎగ్జామ్టెడ్ థింగ్స్ అనేవి కూడా మనకి కనిపించినాయి. నెక్స్ట్ ఇక్కడ మరి ఎవరికి బెనిఫిట్ అవుతుంది అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ మనకేంటి రూలింగ్ క్లాస్ అంటే కింగ్ అనమాట. కింగ్కి ఎలాంటి బెనిఫిట్ ఉంది ఈ ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం వల్ల అనేది మనం ఆలోచించాలి. సో ఫస్ట్ ఏంటంటే వీళ్ళకి డెఫినెట్గా ఒక ఎకనామిక్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎలా అంటే వీళ్ళ రీసోర్స్ బేస్ అనేది టోటల్గా ఎక్స్టెండ్ అవుతుంది.
అలాగే వీళ్ళ పొలిటికల్ పవర్ కూడా పెరుగుతుందన్నమాట. సో ఎలా పెరుగుతుందనేది మనం ఆలోచించాలి. సో ఇలాగేంటంటే ఒక పక్క అగ్రికల్చర్ ల్యాండ్ తాలూకా రిసోర్స్ బేస్ అనేది పెరిగింది. అలాగే ఇండైరెక్ట్గా వీళ్ళకి ఏంటి పొలిటికల్ పవర్ కూడా పెరిగింది. సో ఇలాగా 2 టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ మనకి ఎవరు కనిపించాయి, రూలింగ్ క్లాస్కి మనకి కనిపించాయి అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఈ డొనేషన్ ఆఫ్ ల్యాండ్స్ కూడా అయితే సింగిల్ బ్రాహ్మణకి ఇచ్చారు, లేకపోతే చాలా ఫ్యామిలీస్కి ఇచ్చేవారు అనమాట. ఇలాగా వీళ్ళకి ఏంటంటే మాక్సిమం ఫస్ట్ క్లాస్ టాప్ క్లాస్ పీపుల్ అందరినీ వీళ్ళు సాటిస్ఫై చేస్తూ వచ్చారు. సో దీనివల్ల ఏంటంటే డెఫినెట్గా వీళ్ళకి ఏంటంటే వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వీళ్ళకి సింపుల్గా చెప్పాలంటే ఈ ల్యాండ్ గ్రాంట్స్ ఈ ఫ్యామిలీస్కి బ్రాహ్మణాస్కి ఎందుకు ఇస్తున్నారంటే, ఒకటి ఈ ల్యాండ్ గ్రాంట్ ఇవ్వడం వల్ల వీళ్ళకి ఏంటంటే మీకు మీరే ఓన్గా ఎర్న్ చేసుకోండి అని ఒకటి కాస్ట్ ఇస్తున్నట్టు, అలాగే ఏవైతే ట్యాక్సెస్ వస్తున్నాయో ఆ ల్యాండ్ మీద మీరు కలెక్ట్ చేసి కొంత గవర్నమెంట్కి పే చేయండి అని. సో ఇలాగ ఈ 2 ఏరియాస్ మీద కూడా వీళ్ళు ఫోకస్ చేయడం జరిగింది, ఎవరు కింగ్ అనమాట. సో ఇలాగ డొనేషన్ ఆఫ్ ల్యాండ్స్ అనేది ఎక్కువ జరుగుతున్నట్టు మనకి తెలుస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఈ డొనేషన్ ఆఫ్ ల్యాండ్స్ కూడా మనకి ఎక్కడ ఇస్తున్నారంటే, ఏవైతే రివర్స్కి అలాగే లేక్స్కి ట్యాంక్స్కి మధ్యన దగ్గరగా ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా వీళ్ళు ల్యాండ్ గ్రాంట్ కింద ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి ఏవైతే మేజర్ ఇరిగేషన్ వర్క్స్ ఉన్నాయో దాని దగ్గర ఉన్న ల్యాండ్స్ని వీళ్ళు గ్రాంట్ కింద ఇస్తున్నారు. అంటే దీనివల్ల ఏంటంటే ఎక్కువ కల్టివేటెడ్ ఏరియా దగ్గరలో ఏదైతే ఫర్టిలిటీ ఆఫ్ సాయిల్ ఉన్నదో దానివల్ల అంటే అగ్రికల్చర్ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది కాబట్టి, సో వాటిని బేస్ కింద తీసుకుంటూ వీళ్ళు ల్యాండ్ గ్రాంట్స్ని ఇస్తున్నారు అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ ఇరిగేషన్ సోర్సెస్. సో ఈ న్యూ ఇరిగేషన్ సోర్సెస్ కూడా ఎక్కడ వీళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తారో స్పెసిఫిక్గా చెప్పాలంటే, మీకు యారిడ్ ల్యాండ్స్ ఉంటాయి. అంటే మీకు చెప్పాను కదా, జస్ట్ మన రాయలసీమ లాగా వీటికి ఏంటి ఈ ఏరియాస్లో మనకి రెయిన్ఫాల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో వీటిని మనం ఎరిడ్ ల్యాండ్స్ అనొచ్చు. ఇలాగా రెయిన్ఫాల్ తక్కువ ఉన్న ల్యాండ్స్ని దృష్టిలో పెట్టుకొని కొత్త కొత్త ఇరిగేషన్ సోర్సెస్ తరక కన్స్ట్రక్షన్ అనేది జరిగింది. ఎందుకంటే అగైన్ వీళ్ళంటే అగ్రైన్ ఎక్స్పాన్షన్ కోసం. సో దీనివల్ల ఏంటంటే ఎకనామిక్ యాంగిల్లో వీళ్ళకి అందరికీ అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి ఈ అగ్రైన్ ఎక్స్పాన్షన్ని బేస్ చేసుకుంటూ వీళ్ళు ఏంటి కొత్త కొత్త ఇరిగేషన్ సోర్సెస్ అన్ని కూడా కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి చెప్పాలంటే రివర్ వ్యాలీస్ని కూడా వీళ్ళు బేస్ చేసుకున్నారు. సో అప్పటి వరకు ఏవైతే కొన్ని ఏరియాస్ ఉంటాయి, అంటే ఇక్కడ చెప్పాలంటే రివర్ వ్యాలీస్ దగ్గర కొన్ని ల్యాండ్స్ ఎక్స్ట్రీమ్ కల్టివేటెడ్ థింగ్స్ కింద కన్వర్ట్ అవుతాయి కాబట్టి అక్కడ నుంచి ప్రొడక్షన్ ఎక్కువ వస్తుంది కాబట్టి అవన్నీ కూడా వీళ్ళు ఏంటంటే ఇంటిగ్రేట్ చేస్తూ వచ్చారు. కొన్నిసార్లు అంటే ఒక 2-3 సెటిల్మెంట్స్ కూడా వీళ్ళు అంటే జాయింట్గా క్లబ్ చేస్తూ కూడా ఒక బ్రహ్మదేయ కానీ లేకపోతే ఒక అగ్రహార కింద కానీ కన్వర్ట్ చేసేవాళ్ళు అనమాట. సో దీనివల్ల ఏంటంటే అగ్రైన్ ఎక్స్పాన్షన్ అనేది అలా పెరుగుతూ జరిగింది. నెక్స్ట్ బ్రాహ్మణ డోనీస్, అంటే ఎవరైతే ల్యాండ్ గ్రాంట్స్ వచ్చినాయో బ్రాహ్మణాస్కి వీళ్ళు ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ట్యాక్సెస్ వీళ్ళే చేసేవారు. అలాగే వీళ్ళకి కంప్లీట్ ఆ ల్యాండ్ మీద అథారిటీ రైట్స్ ఉండేవి కాబట్టి ఆ ల్యాండ్ని కల్టివేట్ చేసే అధికారం కూడా వీళ్ళకి వచ్చేసింది. సో ఇలాగా అగ్రైన్ ఎక్స్పాన్షన్ అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఏంటంటే సెక్యులర్ గ్రాంట్స్. సో ఇక్కడ సెక్యులర్ గ్రాంట్స్ అంటే దీనికి ఒకే ఒక కీవర్డ్ గుర్తుపెట్టుకోండి, ఆఫీసెస్ అనమాట. సో ఎవరైతే కింగ్స్ అడ్మినిస్ట్రేషన్లో ఆఫీసెస్ కింద పనిచేసారో వాళ్ళందరికీ కూడా ఈ ల్యాండ్ గ్రాంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంతకుముందు మనం చూసినట్టు ఫస్ట్ క్లాస్ పీపుల్ ఎవరంటే బ్రాహ్మణాస్కి ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఆఫీసెస్కి ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. అంటే దీనివల్ల ఒక కొత్త క్లాస్ ఆఫ్ ల్యాండ్ రోడ్స్ అనేవాళ్ళు స్టార్ట్ అయ్యారన్నమాట. సో మీకు చెప్పినట్టు 7th సెంచరీలో ఈ ఆఫీస్ ఆఫ్ ద స్టేట్ అంటే కింగ్ కింద ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కింద పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ల్యాండ్ గ్రాంట్స్ ఇచ్చారు. సో దీనివల్ల అంటే ఒక కొత్త క్లాస్ ఆఫ్ ల్యాండ్ రోడ్స్ అనేవారు స్టార్ట్ అయ్యారన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనం చెప్పాలంటే గిఫ్ట్ ఆఫ్ ల్యాండ్ టు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్. ఇది ఎప్పుడు మనకి స్టార్ట్ అయిందంటే పోస్ట్ గుప్తా ఎరాలో ఈ అడ్మినిస్ట్రేటివ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ ల్యాండ్స్ని గిఫ్ట్స్ కింద ఇచ్చేవాళ్ళు. సో ఇదంతా కూడా పోస్ట్ గుప్తా ఎరా నుంచి మనకి ఇంకా హై లెవెల్లో స్టార్ట్ అయిందన్నమాట. అండ్ దీని నుంచి మనకి చాలా వరకు రిఫరెన్స్ పాయింట్స్ ఉన్నాయి, లైక్ చాలా లిటరేచర్ వర్క్స్ ఉన్నాయి మనకి, లైక్ సెంట్రల్ ఇండియాని తీసుకున్నా సరే, లేకపోతే రాజస్థాన్ని తీసుకున్నా సరే, మనకి గుజరాత్ని తీసుకున్నా సరే, చాలా రిఫరెన్స్ పాయింట్స్ మనకి కనిపించినాయి. అంటే దీంట్లో కూడా మనకేంటే చాలా రకాల ల్యాండ్ గ్రాంట్స్ మినిస్టర్స్కి ఇవ్వడం లేకపోతే కింగ్స్ పెన్ కోసం ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా మనకి లిటరీ వర్క్స్లో మనకి పాయింట్అవుట్ చేసి ఉన్నాయి అనమాట. అలాగే రాజాస్కి రాజ్పుట్నాస్కి వీళ్ళకి కూడా ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి పాలా ల్యాండ్ చార్టర్స్ ఉన్నాయి. ఇక్కడ చార్టర్ అంటే మీకు చెప్పాలంటే ఒక రిటర్న్ గ్రాంట్ లాంటిది, ఒక అథారిటీ ఇచ్చిన రిటర్న్ గ్రాంట్ని మనం చార్టర్ అంటాం. సో ఇలాగా మనకి రాజాస్కి రాజ్పుటాస్కి ఇలాగా మనకి పాలా ల్యాండ్ చార్టర్స్లో కూడా మనకి మెన్షన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ వ్యాజిల్స్ అనేవాళ్ళు కూడా లింక్ చేసేవాళ్ళు అనమాట ల్యాండ్కి. ఇక్కడ వ్యాజిల్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక ఫ్యూడల్ సిస్టంలో బౌండ్ అయిన ఒక అగ్రికల్చర్ ల్యాబ్ని మనం వ్యాజిల్స్ అంటాం. సో ఇలాగ అగ్రికల్చర్ ల్యాబర్స్ త్రూ ఫ్యూడల్ సిస్టమ్ ఎవరైతే ల్యాండ్ లింక్ అయినారో వాళ్ళని మనం
ఇక్కడ కూడా లింక్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇంకేంటి, ల్యాండ్ గ్రాంట్స్ టు స్టేట్ అఫీషియల్స్. ఇవేంటంటే ఒక్కొక్క ఏరియా అంటే ఒక్కొక్క రీజన్ నుంచి ఇంకో రీజన్కి వేరీ అవుతూ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే పారామర్స్ని తీసుకున్నా సరే వాళ్ళ అఫీషియల్ ర్యాంక్స్ కొంతమంది ఒక 12 మంది ఉన్నారన్న అనుకోండి, వాళ్ళు 6 మందికే మనకేంటే ఈ ల్యాండ్ గ్రాంట్స్ అనేవి జరిగాయి అనమాట. సో ఇలాగ కొంతమందికి ఈ ల్యాండ్ గ్రాంట్స్ అనేవి వచ్చేవి. సో ఇది కూడా మనకేంటే చాలా వరకు వేరియేషన్స్ మనకు కనిపించినాయి ఒక కింగ్డమ్ నుంచి ఇంకో కింగ్డమ్కి. నెక్స్ట్ ఇక్కడ మనకి చూసుకోవాల్సింది అంటే కొన్ని బిగ్ టెరిటరీస్ ఉన్నాయి, అంటే పెద్ద పెద్ద ఏరియాస్ ఉన్న ఎక్కువ జియోగ్రఫికల్ బౌండరీస్ ఉన్న కింగ్డమ్స్ ఉంటాయి. సో వాటిలో కూడా చాలా వరకు ఏంటంటే ఈ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో మీకు చెప్పినట్టు వ్యాజల్స్కి గ్రాంట్ చేసేవాళ్ళు. సో అలాగే వ్యాజల్స్ నుంచి హైయర్ అఫీషియల్స్ కూడా వీళ్ళు గ్రాంట్ చేసిన సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. అంటే అటు ఆఫీస్ ఆఫ్ స్టేట్కి అలాగే వ్యాజల్స్ ఎవరైతే అగ్రిగేట్ ల్యాబరేటరీస్ ఉన్నారో త్రూ ఫ్యూడల్ సిస్టమ్ బౌండ్ అయి ఉన్నారో వాళ్ళకి కూడా ఈ ల్యాండ్ గ్రాంట్స్ అనేవి జరిగాయి అనమాట. సో ఎక్కువ మనకేంటంటే ఈ చాళుక్యాస్ ఆఫ్ గుజరాత్ ఉన్నారు కదా, వీళ్ళలో మనకి ఇలాంటి వ్యాజల్స్ నుంచి హైయర్ అఫీషియల్స్ వరకు ఈ ల్యాండ్ గ్రాంట్స్ అనేవి మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఇలాగా సర్వీస్ టెన్యూర్ని బేస్ చేసుకొని కూడా కొన్ని గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కువ మనకి ఎక్కడ కమిషన్ అంటే ఒరిస్సాలో కమిషన్. సో ఇలాగా ఒక సెక్యులర్ గ్రాంట్స్ కింద కూడా ఇవ్వడం జరిగింది. అంటే హైయర్ అఫీషియల్స్తో పాటు లైక్ ఈ చాళుక్యాస్ ఆఫ్ గుజరాత్లో తీసుకున్నా సరే ఈ వ్యాజల్స్ కూడా ఈ సెక్యులర్ గ్రాంట్స్ అనేవి ఇచ్చేవారు అనమాట. సో ఇలాగా కొన్ని థింగ్స్ అనేవి వేరీ అవుతూ మనకి వేరే వేరే కింగ్డమ్స్లో మనకి కనిపిస్తున్నాయి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి దేవదానాస్. సో దేవదాన కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకి బిగ్ లెవెల్ గిఫ్ట్స్ అనమాట. అంటే పెద్ద పెద్ద ల్యాండ్స్ని గ్రాంట్ కింద మనకి ఇవ్వడం జరిగింది దేవదాన కింద. అంటే ఇక్కడ ఎవరికి ఇచ్చేవారంటే ఎక్కువ రిలీజియస్ ఎస్టాబ్లిష్మెంట్స్ అంటే టెంపుల్స్కి ల్యాండ్ని గిఫ్ట్ కింద ఇవ్వడం జరిగింది. సో దీన్ని మనం ఏమంటాం అంటే దేవదాన అంటాం. అలాగే నాన్ బ్రాహ్మణిక రిలీజియస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఈ దేవదానే జరిగేది. సో ఇక్కడ ఏంటంటే ఎక్కువ మనకి టెంపుల్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే టెంపుల్ అనేది ఒక సెంటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కూడా మనకి అప్పుడు సర్వ్ అయింది అనమాట. ఇదేంటే ఒక న్యూక్లియర్ అంటే ఒక సెంట్రల్ పాయింట్ ఆఫ్ అగ్రికల్చర్ సెటిల్మెంట్స్ కూడా మనకి చూపించింది. అలాగే కొన్ని పీస్ అండ్ ట్రైబల్ సెటిల్మెంట్స్, కొన్ని సోషల్ ఎకనామిక్ గ్రూప్స్ యొక్క ఇంటిగ్రేటింగ్ పాయింట్ కూడా మనకి టెంపుల్ అనేది సర్వ్ చేయడం జరిగింది. అలాగే టెంపుల్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా టెనెన్స్కి ఇచ్చేవారు. అయితే ఈ టెనెన్స్ ఏంటంటే ఏదైతే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ వచ్చిందో దాని తాలూకా షేర్లో మ్యాక్సిమం షేర్ లైక్ ఇప్పుడు 100% షేర్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ బయటకు వస్తుంది, దాంట్లో 75% దాకా వీళ్ళు ఏంటంటే టెంపుల్కి ఇచ్చేసేవారు అనమాట. సో మిగతా 25% ఈ టెనెన్స్ ఉంచుకునేవాళ్ళు. ఇలాగా టెంపుల్ ల్యాండ్స్ని టెనెన్స్కి లీజ్ కింద ఇచ్చేసేవారు. అలాగే కొన్నిసార్లు మనకేంటి నాన్ బ్రాహ్మణ సెటిల్మెంట్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఈ టెంపుల్స్ అన్ని కూడా ఒక సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ లాగా ఒక సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ కూడా సర్వ్ అయింది అనమాట. నెక్స్ట్ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ టెంపుల్స్ కూడా మనం చూసుకోవాలి. సో అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ టెంపుల్స్ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా మనకి ఆలయ కమిటీలు కూడా ఉన్నాయి. సో అలాగా ఆ టైంలో కూడా మనకి టెంపుల్ ఎగ్జిక్యూటివ్ కమిటీస్ మనకి కనిపించినాయి. అయితే ఈ టెంపుల్ ఎగ్జిక్యూటివ్ కంపెనీస్ని ఎవరు లీడ్ చేశారు అంటే హైయర్ స్ట్రాటా ఆఫ్ సొసైటీ, లైక్ ఎవరైతే బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారో అంటే ఎక్కువ ల్యాండ్ ఏరియా కింద పెట్టుకున్న వాళ్ళు లైక్ బ్రాహ్మణస్ అనమాట. సో వాళ్ళందరూ అండర్లో ఈ టెంపుల్ ఎగ్జిక్యూటివ్ కమిటీస్ కూడా ఉండేవి. అయితే మెయిన్గా ఇక్కడ వీళ్ళు కొన్నిసార్లు పాయింట్అవుట్ చేసిందంటే కొంతమంది లో లెవెల్ అంటే కొంతమంది కల్టివేటర్స్ ఉంటారు, అలాగే ఆర్టిజన్స్ ఉంటారు. సో వీళ్ళని కొంతమంది ఏంటంటే ఇంప్యూర్ అండ్ లో ఆక్యుపేషన్స్ కింద ట్రీట్ చేసి ఈ అన్టచబుల్స్ అనే స్టేటస్ని కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక డ్రాబ్యాక్ మనం చెప్పాలంటే. అంటే ఆ టైంలో వర్ణ సిస్టమ్ కామన్గా ఉండేది కాబట్టి స్పెసిఫిక్గా ఇక్కడ ఈ టెంపుల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కింద ఇలాంటివి కొన్ని జరిగినాయి నెగిటివ్ ఆస్పెక్ట్స్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ల్యాండ్ రైట్స్ మీకు ఆల్రెడీ చెప్పినట్టు ఎవరైతే టెంపుల్ ల్యాండ్ సూపర్వైజ్ చేస్తున్నారో అలాగే ఎక్కువ ఇరిగేషన్ సోర్సెస్ కంట్రోల్లో ఉందో ఇవన్నీ కూడా ల్యాండ్ రైట్స్ కింద ఉండేవి. అంటే సూపర్విజన్ ఆఫ్ టెంపుల్ ల్యాండ్స్ కానీ లేకపోతే కంట్రోల్ ఆఫ్ ఇరిగేషన్ సోర్సెస్ కానీ ఇవన్నీ కూడా ల్యాండ్ రైట్స్ కింద ఉండేవి. అంటే ఎవరైతే ఎక్కువ ల్యాండ్ రైట్స్ పొంది లైక్ బ్రాహ్మణస్ అనమాట వీళ్ళని మనం ల్యాండ్ రైట్స్ అనొచ్చు. సో వీళ్ళు ఏం చేశారంటే టెంపుల్ ల్యాండ్స్ యొక్క సూపర్వైజన్ కానీ లేకపోతే ఇరిగేషన్ సోర్సెస్ యొక్క కంట్రోల్ మొత్తం కూడా ఈ ల్యాండ్ రైట్స్ చేతిలో ఉండేవి. నెక్స్ట్ ఇక్కడ సెంట్రల్ క్యారెక్టరిస్టిక్ కూడా మనం చూసుకోవాలి. అంటే అర్లీ మిడిల్ ఆర్గనైజేషన్లో మెయిన్ సెంట్రల్ క్యారెక్టరిస్టిక్ దేని చుట్టూ మనకి తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ ఐడియా వస్తుందన్నమాట. ఇక్కడ ఏంటంటే మీకు బ్రాహ్మణస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ల్యాండ్ రోడ్స్ అయ్యారు. అలాగే మనకి టెంపుల్ ఏంటంటే ఎంప్లాయీస్ అయ్యిందనమాట. అంటే ఇక్కడ ఏంటంటే కొంతమందికి లీజ్ కింద ఇస్తున్నాం కాబట్టి ఇది కూడా సమ్ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తూ వచ్చింది. అలాగే ఈ హైయర్ స్టేట్ ఆఫ్ నాన్ బ్రాహ్మణ ఉన్నారు కదా, వీళ్ళు ఏంటంటే హోల్డర్స్ ఆఫ్ సుపీరియర్ రైట్స్ ఇన్ ల్యాండ్ కింద కన్వర్ట్ అయ్యారు. ఇలాగేంటంటే చాలా వరకు ఇంటర్మీడియట్స్ అనేవి డెవలప్ అవుతూ వచ్చారు. మెయిన్గా ఏంటంటే స్టేటస్ బేస్ చేసుకుంటాం. అంటే ఇక్కడ కింగ్కి అలాగే ప్రొడ్యూసర్ ఎవరైతే ఉన్నారో అంటే ఎవరైతే ఫార్మర్ ఉన్నారో ఎవరైతే ప్రొడ్యూస్ చేస్తున్నారో
వీళ్ళ మధ్య చాలా మంది మనకి ఇంటర్మీడియట్స్ మనకు కనిపించారు ఆ టైంలో. సో ఇలాగంటే డిఫరెంట్ పీపుల్, కొత్త క్లాస్ ఆఫ్ పీపుల్ అనేది పుట్టుకొచ్చారనమాట. సో ఇది బేసికల్గా మనం చూడాల్సింది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ IAS APPS TSP Physics. థ్యాంక్ యూ.